Hello everyone, welcome to our platform. ఈ వీడియోలో మనం కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ఆర్ సిపి గేట్ 2024 కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్ గా తెలుసుకుందాం. సో అదేంటంటే ప్రెజెంట్ ఎవరైతే ఈ యొక్క సిపి గేట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో, లైక్ మీరు ఎంఏ కోర్స్ కి అప్లై చేసినా, ఎంఎస్సి కోర్స్ కోసం అప్లై చేసినా, ఎంకామ్ కోసం అప్లై చేసినా, లేదా మీరు డిఫరెంట్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ లైక్ ఎంఏ గానీ, ఎంఎస్సి గానీ, ఎంబీఏ గానీ, లేదా అదర్ డిప్లొమా కోర్సెస్ కూడా మీరు అప్లై చేసినట్లయితే సో మీ కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ లిస్ట్ గురించి ఇక్కడ డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. లైక్ వచ్చేసి ఇప్పుడు ఎంఏ గానీ, ఎంఎస్సి గానీ, ఎంకామ్ గానీ మీరు అప్లై చేసినట్లయితే సో ఈ యొక్క కోర్సెస్ అనేది తెలంగాణలో ఏ కాలేజెస్ లో ఉన్నాయి, వాటిలో క్యాంపసెస్ ఎన్ని, సో వాటిలో సబ్ క్యాంపసెస్ ఏమేమి ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, సో అవి ఏ డిస్ట్రిక్ట్స్ లో అందుబాటులో ఉంటాయి, అండ్ దానికి సంబంధించిన కోర్స్ ఫీ ఏ విధంగా ఉంటుంది, మనం ఫస్ట్ ఇయర్ ఎంత పే చేయాలి, సెకండ్ ఇయర్ ఎంత పే చేయాల్సి ఉంటుంది, అండ్ అదే స్కాలర్షిప్ వచ్చే స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఎంత రావడం జరుగుతుంది, సో వీటిలో హాస్టల్ ఉండే కాలేజెస్ ఎన్ని, రెగ్యులర్ కాలేజెస్ ఎన్ని ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఎన్ని ఉంటాయి, సో వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో అయితే మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం సిపి గేట్ 2024 కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఉన్నాం, అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ, మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనం కాలేజెస్ లిస్ట్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మీరు ఇలా స్క్రోల్ చేసినట్లయితే సో మనకు ప్రజెంట్ కాలేజెస్ లిస్ట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది సిపి గేట్ అఫీషియల్ వెబ్సైట్ లో అయితే. సో మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. సో మనకు టెనెంటివ్ కి సంబంధించి యూనివర్సిటీ వైస్ కాలేజెస్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు మీ యొక్క కోర్సుకు సంబంధించిన లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే మనకు యూనివర్సిటీ వైజ్ గా కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ కోర్సెస్ చూడాలి అనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ లింక్ పైన క్లిక్ చేయాలి, అండ్ ఆ విధంగా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ కానీ, సబ్ క్యాంపస్ కానీ, అండ్ దాంట్లో ఉన్న డిఫరెంట్ కాలేజెస్ సంబంధించి కోర్సు గురించి అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుంటున్నాను, రిమైనింగ్ ఆల్ యూనివర్సిటీస్ కూడా మీరు సేమ్ అయితే అప్లికేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను క్లీన్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ లో సో ప్రజెంట్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిఫరెంట్ కోర్సెస్ యొక్క లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకు సో ఎంఏకి సంబంధించి సో హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. తర్వాత వచ్చేసి మనకు ఎంఏ అరబిక్ గురించి ఉంది, తర్వాత ఎంఏ ఇంగ్లీష్ సంబంధించి, తర్వాత ఎంఏ హిందీకి సంబంధించి, ఎంఏ కన్నడ, ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృత్, సో ఎంఏకి సంబంధించిన ఫిలాసఫీ, సైకాలజీ, తర్వాత వచ్చేసి మనకు లాజిస్టిక్స్ సంబంధించి ఎకనామిక్స్ కావచ్చు, తర్వాత ఎంఏ హిస్టరీకి సంబంధించి జర్నలిజం, సో మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కి సంబంధించి, అండ్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ సంబంధించి, అండ్ అదేవిధంగా పొలిటికల్ సైన్స్ సంబంధించి ఇలా ప్రతి సబ్జెక్ట్ లైక్ ఎంకామ్ కావచ్చు, అండ్ ఆ తర్వాత ఎంఎస్సికి సంబంధించిన సబ్జెక్ట్స్ కావచ్చు, అండ్ ఆ తర్వాత ఎంఈడి ఎంపైడ్ కి సంబంధించి కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్ టోటల్ గా ఇలా లిస్ట్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో మీరు ఏ కోర్స్ కి అయితే అప్లై చేయడం జరిగిందో ఆ కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ లిస్ట్ అయితే మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మనం లిస్ట్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే మనకు సిపి గేట్ 2024 కి సంబంధించి కాలేజెస్ లిస్ట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ అని ఉంటుంది. మీరు ఒకవేళ కాకతీయ యూనివర్సిటీ లిస్ట్ చూడాలనుకుంటే అక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్న కాకతీయ యూనివర్సిటీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎనీవే మనకు సంబంధించిన టోటల్ కాలేజ్ వైజ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్ గా అయితే డౌన్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఫస్ట్ సీరియల్ నెంబర్ అనేది ఉంటుంది, అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క సబ్జెక్ట్ కోడ్ అనేది ఉంటుంది, తర్వాత వచ్చేసి ఏంటంటే సో మీకు సంబంధించి కోర్స్ అనేది ఉంటుంది. సో మనం ఏదైతే సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసామో ఆ కోర్స్ యొక్క నేమ్ అనేది ఉంటుంది, తర్వాత కాలేజ్ అనేది ఆ కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్ నేమ్ ఉంటుంది, తర్వాత కాలేజ్ టైప్ అనేది ఉంటుంది. సో కాలేజ్ టైప్ లో వచ్చేసి దాన్ని బట్టి మనం అది క్యాంపస్ కాలేజా, కాన్స్టిట్యూట్ కాలేజా, అండ్ రెగ్యులర్ కాలేజా, అఫిలియేటెడ్ కాలేజా, పీజీ సెంటరా, గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ తర్వాత కో ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధం అయితే ఉంటుంది. సో మీరు పర్టికులర్ గా ఏ కాలేజ్ లో అయితే చేయాలనుకుంటున్నారో ఆ కాలేజ్ అనేది కో ఎడ్యుకేషన్, ఉమెన్ స్పెషల్ లేదా మైనారిటీ స్పెషల్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ మీడియం వచ్చేసి సో మీడియం అనేది వచ్చేసి మనకు మాక్సిమం ఆఫ్ ది కోర్సెస్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం లోనే ఉంటాయి పీజీ అనేది, సో తెలుగు మీడియం లో ఉండడానికి ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ మనకు మీడియం అనేది అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఇంటేక్ మీనింగ్ ఏంటంటే సో మనం ఏ కోర్స్ గురించి అయితే సెట్ చేస్తున్నామో ఆ కోర్స్ లో పర్టికులర్ మీరు ఏదైతే కాలేజ్ సెట్ చేస్తున్నారో ఆ కాలేజ్ లో ఎన్ని సీట్స్ ఉంటాయనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు సీట్ టైప్ లో వచ్చేసి మాక్సిమం మనకు ఒక 4 టైప్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. కామన్ గా వచ్చేసి ఫస్ట్ మనకు రెగ్యులర్ అనేది ఉంటుంది, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుంది, తర్వాత పేమెంట్ టైప్ అనేది ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. ప్రెసెంట్ మనకు సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ లో అయితే ఈ 3 టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్ ఒకటి, సెల్ఫ్ ఫైనాన్స్ ఒకటి, పేమెంట్ ఒకటి. సో రెగ్యులర్ అంటే ఏంటి, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి, పేమెంట్ ఏంటి అనేది మీ ప్రీవియస్ లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, బట్ ఈ వీడియోలో కూడా మీకు క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫీ అంటే వచ్చేసి ఏంటంటే మీరు ఏ కోర్సులో అయితే జాయిన్ అవుతున్నారో ఆ కోర్స్ కి ఫర్ ఇయర్ ఎంత అనేది ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫీ గురించి కూడా మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. అండ్ తర్వాత వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు పర్టికులర్ గా ఏ కోర్సులో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఏ కాలేజ్ లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ ఎక్కడ ఉంది అనేది. సో ఇక్కడ మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. సో దట్ ఈస్ వచ్చేసి మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఉంది అని అర్థం. సో మీ డిస్ట్రిక్ట్ లో మీ కోర్సెస్ రిలేటెడ్ కాలేజెస్ ఉన్నాయా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా ఎంఏ ఇంగ్లీష్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వట్లేను, బట్ మీకు
క్లారిటీ ఇవ్వడం కోసం ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఫోర్త్ ఆప్షన్ చూసినట్టయితే మనకు ఎంఏ ఇంగ్లీష్ సంబంధించి సో ఫోర్త్ ఆప్షన్ అండ్ ఫిఫ్త్ ఆప్షన్లో మనకు 2 కాలేజెస్ అయితే ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ నుంచి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, నేను దీన్ని హైలైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఎంఏ ఇంగ్లీష్ అనేది ఉంది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్. సో మీరు కనుక ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్లయితే మీకు సో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయని మీకు డౌట్ ఉన్నట్టయితే సో మనకి ఇంటేక్ అనేది చూసినట్టయితే 30 సీట్స్ వచ్చేసి రెగ్యులర్లో చూపిస్తుంది. రెగ్యులర్లో మనకు 30 సీట్స్ అనేది చూపిస్తుంది. అండ్ తర్వాత 12 వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ ఫినాన్స్లో చూపిస్తుంది. సో టోటల్గా 42 సీట్స్ అయితే మనకి ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్లో అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కోర్స్ ఫీ అనేది 14,800 అయితే ఉంది. సో కోర్స్ ఫీకి సంబంధించి 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో అంటే మీకు కనుక ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ ఇంగ్లీష్ రాసుండి మీకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో రెగ్యులర్లో వచ్చినట్టయితే మీరు 14,800 రూపీస్ అనేది ఫర్ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న అమౌంట్ అనేది ఫర్ ఇయర్కి 2 ఇయర్స్ కాదు. సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు, ఫర్ ఇయర్కి 14,800 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. మీకు స్కాలర్షిప్ వచ్చినట్లయితే మీరు 14,800 అనేది పే చేయాల్సిన అవసరం లేదు. లైక్ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు. ఇఫ్ మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేనట్టయితే సో మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మీకు టోటల్ స్కాలర్షిప్ వస్తుంది. అంటే పేజీలో వచ్చేసి అప్ టు 20,000 వస్తుంది. సో విచ్ ఎవర్ ఇస్ లోయర్ 20,000 తక్కువ ఉందా 14,800 తక్కువ ఉందా అని మనం కంపేర్ చేసుకుంటాము. రెండిట్లలో ఏది తక్కువ ఉంటే అది మనకు రియంబర్స్మెంట్ కింద స్కాలర్షిప్ ట్యూషన్ ఫీ కింద అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఒకవేళ ఎంఏ ఇంగ్లీష్ అప్లై చేసినట్టయితే సో మీకు 14,800 మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉంటే అంటే మనం తెలంగాణ ఈ పాస్లో స్కాలర్షిప్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్కాలర్షిప్ అప్లై చేస్తే మీకు ఫర్ ఇయర్ 14,800 అనేది ట్యూషన్ ఫీ కింద డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి సో మీకు ఎంఏ ఇంగ్లీష్ రెగ్యులర్లో వచ్చినట్టయితే మీరు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ మనకు సెమ్ వైజ్ ఎగ్జామినేషన్ ఫీ కానీ అదర్ ఫీస్ అనేవి మిగతా స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే ఉంటాయో మామూలుగా ఆ ఫీజెస్ అయితే ఉంటాయి, కానీ ట్యూషన్ ఫీకి సంబంధించి అయితే మనం కట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇక్కడ సో మనకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ రావాలి ఎంఏ ఇంగ్లీష్లో అంటే సో మనకి ఇక్కడ 30 సీట్స్ వచ్చేసి ఏంటంటే మనకు రెగ్యులర్లో ఉన్నాయి, 42 సీట్స్ వచ్చేసి మనకు సెల్ఫ్ ఫినాన్స్లో ఉన్నాయి. సో టోటల్గా మనకు ఓపెన్లోనే మనకు డైరెక్ట్గా సీట్ రావాలంటే మీ ర్యాంక్ ఎంత రావాలంటే 30 ర్యాంక్ వస్తే మీకు కన్ఫామ్గా సీట్ వస్తుందని అయితే మనం చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ సో కేటగిరీ అప్లై చేసినప్పుడు బీసీ ఓసీ అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఫీమేల్కి సంబంధించి ఇలా రిజర్వేషన్ అప్లై చేసినప్పుడు మనకు అప్ టు ఒక 60 ర్యాంక్ వచ్చినా 100 ర్యాంక్ వచ్చినా కూడా ఎంఏ ఇంగ్లీష్లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఎంట్రన్స్ టెస్ట్ రాసే వాళ్ళు ఖచ్చితంగా మా యొక్క పర్టికులర్ సబ్జెక్ట్లో మాకు సీట్ రావాలి అంటే మీకు అప్ టు 100 లోపు ర్యాంక్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అప్ టు 100 లోపు ర్యాంక్ ఉంటే ఖచ్చితంగా మీరు ఏ సబ్జెక్ట్కి ఎంట్రన్స్ టెస్ట్ రాసిన సీట్ రావడానికి అయితే హోప్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ మనకు రెగ్యులర్కి సంబంధించి. సో ఇలా మనము ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ మీరు ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్న సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కాకతీయ యూనివర్సిటీ తీసుకున్న సేమ్ ప్రాసెస్ ఉంటుంది. డిఫరెంట్ ఏ యూనివర్సిటీస్ తీసుకున్నా మీ కోర్స్ అనేది రెగ్యులర్ ఉన్నట్టయితే మీకు వాళ్ళు హాస్టల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్ తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అయ్యి హాస్టల్ కోసం ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ తెలంగాణలో ఉన్న ప్రతి యూనివర్సిటీ కూడా సమ్ అమౌంట్ డిపాజిట్ చేయమంటుంది మనం కాలేజ్లో జాయిన్ అయినప్పుడు. సో అమౌంట్ ఎంత ఉంటుందంటే మనకు ఒక 10,000 వరకు డిపాజిట్ చేయమంటుంది బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి. సో అప్ టు 10,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు రెగ్యులర్లో వచ్చిన సెల్ఫ్ ఫినాన్స్ వచ్చిన హాస్టల్ కావాలి అంటే ఒక 10,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో హాస్టల్లో మనం హాస్టల్ పర్పస్ కూడా స్కాలర్షిప్ అప్లై చేసుకుంటాం కాబట్టి ఫర్ మంత్ 1,500 రూపీస్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే. సో అలా మీకు సమ్ అమౌంట్ డిపాజిట్ చేసి మీరు టోటల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు కంపేర్ చేసుకొని రిమైనింగ్ మీరు ఏదైనా పే చేయాల్సి ఉంటే పే చేయించుకుంటారు. ఈ హాస్టల్ ప్రాసెస్ అనేది కూడా నేను చెప్తాను. బట్ ఇక్కడ హాస్టల్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఏముంటాయని మీరు క్వైరీ చేసినట్టయితే ఈ లిస్ట్లో రెగ్యులర్ అని ఎక్కడైతే ఉంటుందో ఆ రెగ్యులర్ అని ఉన్న ప్రతి కాలేజ్కి హాస్టల్ అయితే ఉంటుంది. సో మాక్సిమం మనకు క్యాంపస్ హాస్టల్ లేకపోయినా బీసీ వెల్ఫేర్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్కి సంబంధించిన హాస్టల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పీజీ సెంటర్స్ ఉంటాయి, లేకపోతే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, వాటికి ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. రెగ్యులర్ ఉన్న కోర్స్కి అయితే హాస్టల్ ఖచ్చితంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు సెల్ఫ్ ఫినాన్స్ కంపేర్ చేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ ఎంఏ ఇంగ్లీష్ గురించి చెప్తున్నాను. సో మీరు ఎంఏ అదర్ కోర్సెస్ అప్లై చేసినా కూడా సేమ్ కంపేర్ చేసుకోవాలి. సో ఎంఏ ఇంగ్లీష్ సంబంధించి మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ సంబంధించి ఉంది. సో ఓయూ మెయిన్ క్యాంపస్ అని, కో ఎడ్యుకేషన్ అని, ఇంగ్లీష్ అని ఇక్కడ 12 సీట్స్ మాత్రం చూపిస్తున్నాయి సెల్ఫ్ ఫినాన్స్. ఫస్ట్ రెగ్యులర్ అంటే ఏంటంటే ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసి బెస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వారికి రెగ్యులర్లో సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో నాకు బెస్ట్ ర్యాంక్ రాలేదు అయినా కూడా నేను క్యాంపస్లో చేయాలనుకుంటే కొంచెం హెవీ ర్యాంక్ ఉన్నా కూడా సెల్ఫ్ ఫినాన్స్ వారికి సీట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సో మీ ర్యాంక్ అనేది కొంచెం హెవీగా ఉందనుకుందాం, దట్ ఈస్ 100 కంటే ప్లస్ ఉందనుకుందాం, లేదా మీ ర్యాంక్కి సో అప్ టు 100 లోపు సీట్ రాలేదు రెగ్యులర్లో అనుకుంటే మీకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే సెల్ఫ్ ఫినాన్స్ పెట్టుకుంటే మీరు క్యాంపస్లో మీ యొక్క పేజీ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లైక్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోవచ్చు, కాకతీయ యూనివర్సిటీ తీసుకోవచ్చు, అదర్ యూనివర్సిటీ తీసుకోవచ్చు. మీరు పర్టికులర్ మీ యొక్క యూనివర్సిటీలో సో మీరు పేజీ చేయాలి అనుకున్నట్లయితే సో రెగ్యులర్లో మీకు సీట్ రాకపోతే నెక్స్ట్ మీ యొక్క ర్యాంక్ బెస్ట్గా ఉన్నట్లయితే సెల్ఫ్ ఫినాన్స్లో ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో రెగ్యులర్కి సంబంధించి మీరు కంపేర్ చేసుకున్నట్లయితే మన కోర్స్ ఫీలో డిఫరెన్స్ అనేది ఉంటుంది. రెగ్యులర్కి
సెల్ఫ్ ఫినాన్స్ కి. సో నార్మల్ గా యూనివర్సిటీస్ గానీ క్యాంపసెస్ గానీ రన్ కావాలి అంటే బేస్డ్ ఆన్ బడ్జెట్ ప్రకారం రన్ అవుతాయి. అయితే వీళ్ళు ఏం చేయడం జరుగుతుందంటే ఉన్న సీట్స్లలోనే ఒక 10% లేకపోతే ఒక 20% సీట్స్ అనేది మనకు సెల్ఫ్ ఫినాన్స్ మోడ్ లో పెట్టడం జరుగుతుంది. ఈ సెల్ఫ్ ఫినాన్స్ మోడ్ ద్వారా ఏమంటుందంటే గవర్నమెంట్ ఇచ్చే ఫీ కాకుండా స్టూడెంట్స్ నుంచి కొంత ఎక్స్ట్రా అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ ఎక్స్ట్రా అమౌంట్ తోటి ఈ కోర్సెస్ అనేది ఆఫర్ చేయడంతో పాటు కాలేజీకి కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సమకూర్చుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, అదర్ యూనివర్సిటీస్ కావచ్చు, మనకి ఏం చెప్తారంటే మీకు సెల్ఫ్ ఫినాన్స్ లో సీట్ వచ్చినట్టయితే మేము హాస్టల్స్ ప్రొవైడ్ చేయము అని అయితే చెప్తారు. బట్ మాక్సిమం మనకు లాస్ట్ వరకు అందరికీ హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రెగ్యులర్ లో వచ్చిన సెల్ఫ్ ఫినాన్స్ లో వచ్చినా కూడా హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ టాపిక్ గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇక్కడ సెల్ఫ్ ఫినాన్స్ వారికి హాస్టల్ ఎందుకు ప్రొవైడ్ చేయరనేది ప్రీవియస్ లో మేము వీడియోలు చేసాము. మీరు ఆ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది. అండ్ ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ ని కూడా మీరు కనుక్కున్నా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళకి హాస్టల్ ఎప్పుడు అలాట్ చేశారు అనేది. సో కొంతకాలం తర్వాత హాస్టల్ అలాట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ లో వచ్చిన వారికి వెంటనే హాస్టల్ అలాట్ చేస్తారు. సెల్ఫ్ ఫినాన్స్ మాత్రం రెగ్యులర్ కోర్సెస్ లైక్ ఎంఏలో జాయిన్ అయిన వాళ్ళు, ఎంఎస్సీలో జాయిన్ అయిన వాళ్ళు, ఎంకామ్ లో జాయిన్ అయిన వాళ్ళు, అదర్ డిపార్ట్మెంట్లలో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ హాస్టల్ ఇచ్చిన తర్వాత ఇన్ కేసు వేకెన్సీ ఉంటే అప్పుడు సెల్ఫ్ ఫినాన్స్ స్టూడెంట్స్ కి హాస్టల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ యొక్క కోర్స్ ఫీ మాత్రమే డిఫరెంట్ గా ఉంటుంది, కానీ రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం రెగ్యులర్ వారికి సెల్ఫ్ ఫినాన్స్ వారికి ఎటువంటి చేంజ్ ఉండదు. అంటే ఇక్కడ రెగ్యులర్ ఉంది, ఇక్కడ సెల్ఫ్ ఫినాన్స్ ఉంది కాబట్టి సో అంటే రెగ్యులర్ ఉన్న వాళ్ళు వెళ్ళేసి ఒక కాడ కూర్చోవడం, ఒక రకమైన క్లాసెస్ వినడం, సెల్ఫ్ ఫినాన్స్ వారికి సపరేట్ క్లాసెస్ ఉంటాయి, సపరేట్ హాస్టల్స్ ఇస్తారు, ఇలాంటివి ఏమి ఉండదు. ఫీ విషయంలోనే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ పీజీకి సంబంధించి స్కాలర్షిప్ అప్లై చేస్తే ఎవరైతే సో బీసీ ఎస్టీ ఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో మీకు స్కాలర్షిప్ అనేది ట్యూషన్ ఫీ కింద అప్ టు 20,000 రావడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు ప్రెసెంట్, సో ఇక్కడ 21,800 అని ఉంది. అంటే రిమైనింగ్ అమౌంట్ 1,800 ఏదైతే ఉందో స్టూడెంట్ తనకు ఓన్ గా పే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ అమౌంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయినట్లయితే. స్కాలర్షిప్ ఎలిజిబుల్ కాకపోతే మీరు 21,800 రూపీస్ అనేది కాలేజ్ లో పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఇన్ఫర్మేషన్ ఫర్ ఇయర్. సో అక్కడ ఒకవేళ రెగ్యులర్ లో వచ్చిండే ఎంఏ ఇంగ్లీష్ అయితేనే 14,800 అయింది. ఒకవేళ మీది సెల్ఫ్ ఫినాన్స్ అయి ఉంటేనేమో 21,800 రూపీస్ అనేది అవుద్ది. ఇది మనకు సంబంధించి లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్. సో దీంట్లో ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక్కడ మనకు ఫీ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి మీకు ఇక్కడ క్లారిటీ అనేది ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఏ కాకుండా ఎంఎస్సీ కానీ అదర్ కోర్సెస్ తీసుకున్నట్టయితే ఫీ స్ట్రక్చర్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో దాని గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎంఎస్సీకి సంబంధించి కానీ ఎంకామ్ కి సంబంధించి కానీ మనం ఒక టాపిక్ అనేది తీసుకుందాం. సో ఇప్పుడు మీరు ఎంకామ్ స్టూడెంట్స్ అనుకోండి. ఎంకామ్ లో వచ్చేసి మనకు ఎంకామ్ మార్కెటింగ్ అని 2 ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్లయితే. సో ఎంకామ్ లో టోటల్ గా మనకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 3 టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. 3 టైప్ ఆఫ్ కోర్సెస్ లో మనకు ఫస్ట్ రెగ్యులర్ లో వచ్చేసి ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన స్టూడెంట్స్ కి 30 సీట్స్ అనేది మనకు మార్కెటింగ్ లో ఉంటాయి. ఎంకామ్ అనేది మార్కెటింగ్ స్పెషలైజేషన్ దీంట్లో. సో ఇఫ్ ఎంకామ్ లో వచ్చినట్టయితే మనం 20,800 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు స్కాలర్షిప్ కు ఎలిజిబుల్ అన్నట్టయితేనేమో అప్ టు 20,000 వరకు స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ వస్తుంది. రాకపోతే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ 20,800 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫర్ ఇయర్. సో కాబట్టి మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ కాదని ఎలా తెలుస్తుందంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఈ యొక్క అకాడమిక్ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్. డబుల్ పీజీ చేశాను సార్ మాకు స్కాలర్షిప్ వస్తుందా అని అంటారు. డబుల్ పీజీ చేసి రాదు. సో మీరు సింగిల్ పీజీ చేసిన స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ సో మీకు రెగ్యులర్ లో వచ్చిన సెల్ఫ్ ఫినాన్స్ లో వచ్చిన పెద్ద డిఫరెన్స్ లేదు. మీరు అబ్జర్వ్ చేయండి ఎంకామ్ చూసినట్టయితే. సో ఎంకామ్ కి 20,800 ఉంది, సెల్ఫ్ ఫినాన్స్ కి 20,800 ఉంది. సో ఇక్కడ మనకు రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ ఫీస్ సేమ్ ఉంది. బట్ మరి సెల్ఫ్ ఫినాన్స్ ఎందుకు పెడుతున్నారంటే సో సెల్ఫ్ ఫినాన్స్ స్టూడెంట్స్ నుంచి కొంత అమౌంట్ అనేది వాళ్ళు వసూలు చేయడం జరుగుతుంది. సో అది ఇక్కడ కోర్స్ ఫీలో క్లారిటీ మీకు సేమ్ ఈక్వల్ గా ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. వెన్ కంపేర్ విత్ మనము ఇంగ్లీష్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇంగ్లీష్ లో మనకు ఒక దాని ఏమో 14,800 ఉంది, ఇంకొక దాని 21,800 ఉంది. ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా సెల్ఫ్ ఫినాన్స్ కి రెగ్యులర్ కోర్స్ కి. సో మీరు ఇక్కడ ఎంకామ్ ఫినాన్స్ చూసినట్టయితే అక్కడ మేబీ ప్రింట్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ మనకు 10th 1 ఏదైతే ఉందో ఎంకామ్ ఫినాన్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ 30 సీట్స్ అనేవి రెగ్యులర్ లో ఉన్నాయి. అండ్ అదే విధంగా మనకు సెల్ఫ్ ఫినాన్స్ సంబంధించి ఏంటంటే 10 సీట్స్ అనేవి ఉన్నాయి. ఈ 20,800 అనేది రెగ్యులర్ సీట్ వచ్చిన వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు స్కాలర్షిప్ వచ్చేసి ఎటువంటి రూపాయి కూడా పే చేయాల్సి ఉండదు. స్కాలర్షిప్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ అనేది పే చేయాలి. కానీ సెల్ఫ్ ఇన్సూరెన్స్ వచ్చిన వారికి చూడండి 30,800 అనేది ఉంది. సో 30,800 ఉందంటే మీకు స్కాలర్షిప్ వచ్చేది అప్ టు 20,000 మాత్రమే వస్తుంది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో సో 10,800 అనేది అది మనం పే చేయాల్సి ఉంటుంది. ఇంతే డిఫరెన్స్ అనేది. కానీ కొన్ని ప్రియారిటీస్లలో మీకు హాస్టల్ ప్రొవైడ్ చేయడంలో కానీ సో లైబ్రరీకి సంబంధించిన యాక్సెస్ కానీ ఫస్ట్ మనకి ఈ రెగ్యులర్ స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ హాస్టల్ విషయంలోనే స్పార్షియాలిటీ అనేది ఉంటుంది. కానీ హాస్టల్ కూడా లాస్ట్ కి అయితే ప్రొవైడ్ చేస్తారు. గత 3 సంవత్సరాలుగా మేము అబ్జర్వ్ చేస్తున్నాం సెల్ఫ్ ఫినాన్స్ వారికి కూడా హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఎంకామ్ కి సంబంధించి. ఎంకామ్ లో ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి. ఎంఎస్సీకి సంబంధించి కొంచెం ఫీ అయితే ఎక్కువగా ఉందండి. ఎంఎస్సీలో మనం చాలా వరకు అబ్జర్వ్ చేసినట్లయితే ఎంకామ్లో మనకి ఇప్పుడు 30,800 ఉంటే సో ఇక్కడ ఎంఎస్సీ తీసుకున్నట్టయితే మనకు ఎంఎస్సీ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్
సో ఓకే, ఇక్కడ ఎంఎస్సీ కెమిస్ట్రీకి సంబంధించి మనం చూసినట్టయితే సో ఇక్కడ మనకి సెల్ఫ్ ఫినాన్స్లోనేమో 35,000 ఉంది, రెగ్యులర్లో వచ్చేసి 21,290 ఉంది. సో స్కాలర్షిప్ వస్తే ఒకవేళ స్టూడెంట్స్కి 20,000 మాత్రమే వస్తుంది, రిమైనింగ్ 1,290 రూపీస్ అనేది మనం పే చేయాలి. అండ్ ఇక్కడ మన సెల్ఫ్ ఫినాన్స్ ఎంఎస్సీకి సంబంధించి ఫిజియో ఆర్గానిక్ కెమిస్ట్రీలో అయితే మనకి 35,800 ఉంది. సో ఈ 35,800 ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు 20,000 రియంబర్స్మెంట్ మీరు ఎలిజిబుల్ అయితే వస్తుంది, ఎలిజిబుల్ కాకపోతే రాదు. సో మరి ఎలిజిబుల్ ఎవరు అవుతారు ఎవరు కారు అనేది నేను ఒక వీడియో చేస్తాను మళ్ళీ డీటెయిల్గా. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. మాక్సిమం అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది, కేటగిరీ సర్టిఫికేట్ ఉంటుంది. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి కేటగిరీ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు స్కాలర్షిప్కు ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ థింగ్ అది స్కాలర్షిప్ ఎలిజిబుల్ కావడం అంటే ఏంటంటే ఇన్కమ్ ఉండాలి, కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి, అండ్ సేమ్ టైం మీరు డబుల్ పీజీ చేసి ఉండకూడదు, అలాంటప్పుడు స్కాలర్షిప్ అనేది రాదు. సో ఇలా మీరు టోటల్గా అన్ని యూనివర్సిటీకి సంబంధించిన లిస్ట్ తోటి మీరు కంపేర్ చేసుకోవచ్చు. మీరు కాకతీయ యూనివర్సిటీ తీసుకుంటే దాంట్లో రెగ్యులర్ ఉన్న ప్రతి ఒక్కరికి హాస్టల్ ఇస్తారు, సెల్ఫ్ ఫినాన్స్ ఉన్న వారికి డిలే అవుతుంది, కొంచెం లేట్ అవుద్ది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ ఉన్న వాళ్ళకి ఆగస్ట్లో ఇచ్చారనుకోండి, సెల్ఫ్ ఫినాన్స్ ఉన్న వారికి నవంబర్ డిసెంబర్ దాకా చేస్తారు. సో వాళ్ళు కొంచెం మనము పోరాటం చేయాల్సి ఉంటుంది దానికోసం. కొన్నిసార్లు వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చుకోవడం, రిక్వెస్ట్ చేయడాలు అలాంటివి ఉంటాయి. బట్ ఫైనల్గా అయితే మనకు హాస్టల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో టోటల్గా అన్ని గ్రూప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, మీరు వెరిఫై చేసుకోండి. సో ఇక్కడ లిటిల్ బిట్ క్లారిటీ కోసం మేము ఈ వీడియో చేశాము. సో మీకు ఈ యొక్క కోర్సుకు సంబంధించి మీ కోర్సెస్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే సీనియర్స్ ఉంటారో ఎస్పెషల్లీ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అదర్ యూనివర్సిటీలో సో మీరు చేసిన వారు ఉన్నట్లయితే మీకు దీని గురించి ఇంకా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి స్టూడెంట్స్ కొంచెం క్లారిటీ వస్తుంది. అంటే ఎవరైతే ఇప్పుడు ఆ పర్టికులర్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటారో అడిషనల్ ఫీ ఏమన్నా వసూలు చేస్తున్నారా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియోలో ఈ స్టూడెంట్స్కి డీటెయిల్గా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సిబిగేట్ యొక్క అప్డేట్ అయితే. సో మీరు ఈ విధంగా ఏ యూనివర్సిటీకి సంబంధించిన లిస్ట్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి ఎంఏ కోర్సెస్ ఏముంటాయి, ఎంఎస్సీ కోర్సెస్ ఏమేమి ఉంటాయి, ఎంకామ్ కోర్సెస్ ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకొని డౌన్లోడ్ చేయొచ్చు. దాని యొక్క ట్యూషన్ ఫీ ఏ విధంగా ఉంటుంది, రెగ్యులర్లో ఎన్ని ఉన్నాయి, సెల్ఫ్ ఫినాన్స్లో ఎన్ని ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సిపి గేట్ యొక్క ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. సో ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. అండ్ అదేవిధంగా మీకు ఈ యొక్క టాపిక్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము. సో ఇది ప్రజెంట్ మన అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.